హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, మనకి ఏపీ హోమ్ మినిస్టర్ గారు ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022కు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. దాని వివరాలు చూసినట్లయితే మరి కానిస్టేబుల్ ఉద్యోగాల అభ్యర్థులకు బిగ్ అలర్ట్ అంటూ ఇప్పుడే న్యూస్ రావడం జరిగిందండి. ఏపీలో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత గారు వెల్లడించారు. 5 నెలల్లో పిఎంటి మరియు పీఈటీ పరీక్షలను పూర్తి చేస్తాం. పలు కారణాలతో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ వాయిదా పడింది. రెండో దశ అప్లికేషన్ ఫామ్ నింపడానికి భర్తీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్సైట్లో పొందుపరుస్తామంటూ తెలియజేశారు. రెండవ దశలో ఉత్తీర్ణులైన వారికి మూడవ దశ ప్రధాన పరీక్ష జరుగుతుందని ఆమె తెలియచేయడం అయితే జరిగింది. సో ఇంకొక 5 నెలల్లో మరి మొత్తం కూడా పిఎంటి మరియు పీఈటీ కూడా కంప్లీట్ చేస్తామంటూ ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. కొన్ని కారణాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అవి ఏం లేదండి, కేసులు అండి. ఓకేనా, హోంగార్డులకు సంబంధించినటువంటివి. మరి అవి ఎలా అంటే సాల్వ్ చేశారా లేదా అనేది మరి ఇంకైతే క్లారిటీ అయితే రావడం లేదండి ఎవరికి. మళ్ళీ ఇంకెవరైనా పిల్ వేశారా అనేది కూడా తెలియాల్సి అయితే ఉంది. బట్ ఎప్పుడు ఆగస్టులోనే మరి ఆగస్ట్ ఎండింగ్లో ప్రకటించారు. సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈవెంట్ డేట్స్ ప్రకటిస్తాం, డిసెంబర్ లోపు కంప్లీట్ చేస్తామని అని చెప్పినటువంటి మరి హోంశాఖ మంత్రివర్యులు ఇప్పుడు మళ్ళీ 5 నెలల టైం అంటూ మళ్ళీ దాన్ని సాగదీయడం అయితే చాలా బాధాకరమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చండి. సో ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 2022 నోటిఫికేషన్ అండి ఇది, ఇప్పటిది కాదు ఇది. ఓకేనా, ఆల్మోస్ట్ 2 years కావస్తుంది. అయినా కూడా ఈ యొక్క ఈవెంట్స్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. సో గైస్, దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మరి ఎటకేలకు ఇంకో 5 నెలలు అయితే 5 నెలల్లో కంప్లీట్ చేస్తాము ఈ యొక్క రిక్రూట్మెంట్ అని అయితే అంటున్నారు. అంటే ఈ 5 నెలల వరకు కొత్త నోటిఫికేషన్ కూడా ఆల్మోస్ట్ ఉండకపోవచ్చండి. ఎందుకంటే ఒక రిక్రూట్మెంట్ పెండింగ్లో ఉన్నప్పుడు ఇంకోటి ఇవ్వడం చాలా కష్టం, ఇవ్వకపోవచ్చు. కాబట్టి సో ఇక వెయిట్ చేయాల్సిందే, ఏమీ లేదు. సో గైస్, దీనిపైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ.